ఆపరేషన్ సింధూర్ ద్వారా యుద్ధం ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు దాంట్లో నుంచి చాలా మంచి జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్తో హైదరాబాద్లోని రక్షణ రంగంలోని కంపెనీలకు ఆర్డర్లు వెలువెత్తున్నాయి. ప్రభుత్వ రంగంలోని డిఆర్డీఓ, బీడీఎల్, బీఈఎల్తో పాటు ప్రైవేట్ రంగంలోని ఎంటార్ టెక్నాలజీస్, అదానీ ఎల్విట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఆస్త్రా మైక్రోవేవ్, కళ్యాణి రఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, అనంత టెక్నాలజీస్, రఘువంశీ, జెన్ టెక్నాలజీస్ వంటి కంపెనీలకు సైనిక దళాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో ఈ కంపెనీలు తయారు చేసిన ఆయుధాలు, ఆయుధ విడిభాగాలు తమ సత్తా చాటినాయి. దీంతో రక్షణ మంత్రి శాఖ ఈ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుడు సామాగ్రి కొనుగోలు చేసి నిల్వ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పాక్తో కాల్పుల విరమణ కుదిరిన తాత్కాలికమైన ప్రభుత్వం భావిస్తారు. దీంతో ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున బ్రహ్మోస్, ఆకాశ్ వంటి క్షిపణులు, డ్రోన్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో సైనిక దళాల నుంచి వచ్చిన ఆర్డర్లను కంపెనీలు 6 నెలల నుంచి ఏడాదిలో పూర్తి చేసేందుకు గడువు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొద్ది నెలల్లోనే సరఫరాలు పూర్తి చేయాలని సైనిక దళాలు కోరుతున్నాయి. దీంతో వారాంతాల్లో కూడా పనిచేస్తూ ఏ వారానికి ఆ వారం సరఫరాలు చేయాల్సి వస్తుందని బ్రహ్మోస్, ఆకాశ్ మిసైల్స్, డ్రోన్లకు అవసరమైన కీలక విడిభాగాలు సరఫరా చేసే ఒక కంపెనీ అధినేత చెప్తున్నారు. ఇక భారత్లో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాన్ని పాక్ ప్రభుత్వ దాడిగానే పరిగణిస్తామని ప్రధాని మోడీ ప్రకటించడం, అదే సమయంలో కీలక రక్షణ స్థావరాలు, మౌలిక సదుపాయాల రక్షణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంటాం. ఇందుకు అవసరమైన డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థల కొనుగోళ్లపై ఉన్నత సైనికాధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, దీంతో వచ్చే 2-3 నెలల్లో మరిన్ని ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని యాంటీ డ్రోన్ల వ్యవస్థలను తయారు చేసే ఒక కంపెనీ అధినేత చెప్పారు. పాక్ సైన్యం నుంచి గతంలోలా భూతాల నుంచి కాకుండా గగంతాల నుంచే అసలు ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరించడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఎంటార్ టెక్నాలజీస్ సంస్థ కొత్తగా 34 కోట్ల విలువైన ఆర్డర్ను దక్కించుకుంది. ఈ ఆర్డర్ కింద ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఏరోస్పేస్, కాలుష్యరహిత ఇంధన రంగాల కీలకమైన ఇంజనీరింగ్ ఉత్పత్తులు సరఫరా చేయబోతున్నట్టు కంపెనీ చెప్పింది.